Sunitha Learning. Learn, grow, and succeed. 6th class science first lesson our food. లడ్డు, బిర్యానీ, ఇడ్లీ, సాంబార్, పులిహోర, చీజ్, బటర్, బిస్కెట్స్, దాల్, బ్రింజాల్, కర్రీ అండ్ సో ఆన్. ఓకే, ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ అనమాట, మనం డైలీ తీసుకునేటివి. ఓకే, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఫుడ్ ఏమేమి తీసుకుంటాం మనము, వాటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఈ లెసన్లో మనం డిస్కస్ చేద్దాం అనమాట. We take food for energy and health. Not only eating food but also knowing the information about the ingredients needed for preparing food and their sources is also important. ఓకే, మనం ఫుడ్ ఎనర్జీ కోసం తీసుకుంటాం. ఓకే, ఓన్లీ తిన్నాము కడుపు నింపుకున్నామా కాదు, ఎనర్జీ గురించి తీసుకుంటాం అనమాట. ఈ ఫుడ్ ఏంటి అనేది కాదు, ఫుడ్ దేంతో తయారవుతుంది, అందులో ఏమేమి వేస్తారు అనే విషయం కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. In this chapter we will discuss about the ingredients needed, cooking methods and food sources. ఈ చాప్టర్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తాము, ఫుడ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్, కుకింగ్ మెథడ్స్ అంటే ఎలా వండుతారు, అండ్ ఫుడ్ సోర్సెస్ అంటే ఆ ఫుడ్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అన్న విషయం కూడా మనము ఈ చాప్టర్లో నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకే, హియర్ యూ కెన్ సీ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ నేమ్ దెమ్. ఓకే, ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇచ్చిర్రు, వాటికి నెంబరింగ్ ఇచ్చిర్రు. ఆ ఫుడ్ ఐటమ్స్ని చూసి వాటి నేమ్స్ చెప్పాలన్నమాట. ఓకే, చూడండి, మీకు ఐడియా ఉంటుంది. ఇది ఒకసారి మీరు ప్లాన్ చేసుకొని చెప్పండి ఏమేమి ఫుడ్ ఇక్కడ. Now you can see the activity 1. Finding variety in our food. Every day we eat different types of food from morning to night. What did you eat yesterday? Make a list. Also discuss with your friends and collect information about what food they had eaten yesterday. Record the information in a table. Okay? ఇక్కడ ఏం చెప్తున్నారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తిన్నావు అనేది దాన్ని ఒక టేబుల్లో నోట్ చేసుకోమని చెప్తున్నారు. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఎలాంటి ఫుడ్ తిన్నారు మార్నింగ్ టు నైట్ వరకు అనే విషయాన్ని కూడా ఆ ఇన్ఫర్మేషన్ని ఒక టేబుల్లో నోట్ చేసుకోమని చెప్తున్నారు అనమాట. దిస్ ఈజ్ యాక్టివిటీ 1. ఓకే, ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేసిరనమాట. 2 friends అండ్ అశోక్ అండ్ అనదర్ వన్ నీలం. వీళ్ళు ఏమేమి తిన్నారు, అశోక్ ఏం తిన్నాడు, రైస్, దాల్, మిల్క్, వెజిటేబుల్స్, బ్రెడ్, జామ్, ఇడ్లీ అండ్ చట్నీ. అండ్ వెరాజ్ నీలం ఏం తిన్నది ఇక్కడ, బిర్యానీ, చిల్లీ చట్నీ అండ్ రోటీ. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆర్ ఫుడ్ ఐటమ్స్ సిమిలర్ ఇన్ యువర్ లిస్ట్, ద లిస్ట్ అండ్ యువర్ ఫ్రెండ్స్ లిస్ట్. ఓకే, నీ లిస్ట్కి నీ ఫ్రెండ్ లిస్ట్కి సిమిలర్గా ఉందా ఫుడ్ ఐటమ్స్లో అనేది క్వశ్చన్. కౌంట్ ద నంబర్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ యూ హ్యావ్ లిస్టెడ్ ఇన్ ద టేబుల్. ఆర్ ఆల్ ద స్టూడెంట్స్ ఈటింగ్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్? వాట్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్ ఇన్ మిడ్ డే మీల్స్ ఇన్ యువర్ స్కూల్? ఓకే, ఒక్కొక్కరు ఫుడ్ ఐటమ్స్ సెపరేట్ ఉంటాయి అన్నమాట మీ ఫ్రెండ్స్వి. అండ్ మిడ్ డే మీల్లో అందరూ ఒకే రకమైన ఫుడ్ తీసుకుంటారు. ఓకే, మీకు ఆఫ్టర్నూన్ ఫుడ్ ఉంటుంది కదా గవర్నమెంట్ స్కూల్స్లో, అది సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. అంటే వేరే స్కూల్స్లో డిఫరెంట్ ఉంటుంది, బట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. ఓకే, దట్ పర్టిక్యులర్ స్కూల్లో. ఓకే, నెక్స్ట్ we eat different types of food material daily, but some food items like rice, dal and vegetables are common in the daily menu in large parts of Telangana. On special occasions we eat a larger variety of food. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే డైలీ మనం యూజ్ చేసేది రైస్, దాల్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ కామన్ ఉంటాయి. ఇన్ తెలంగాణ రీజన్లో ఇవి కామన్గా ఉంటాయి. అంటే రైస్ కావచ్చు అండ్ దాల్ కావచ్చు, వెజిటేబుల్స్ కామన్ ఉంటాయి. బట్ ఆన్ స్పెషల్ అకేషన్స్ అంటే ఫెస్టివల్స్ టైంలో మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాం అనమాట. ఓకే, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క టైప్ ఉంటుంది అనమాట. ఓకే, ఫుడ్ ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇప్పుడు మనం ఫుడ్ ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ యాక్టివిటీ 2 ఇచ్చారు.
Many things are needed to prepare food. Srinivas wants to eat something special on Sunday. He asked his mother to make biryani. His mother asked him to prepare a list of materials which would be required to make biryani. Here is the list made by Srinivas. ఓకే, శ్రీనివాస్ ఏమన్నాడు, వాళ్ళ మదర్ని బిర్యానీ చేయమని చెప్పిండు. వాళ్ళ మదర్ ఏమన్నది, ఓకే నేను బిర్యానీకి కావాల్సిన లిస్ట్ చెప్తాను, అవి రాసుకొని తీసుకురా అని చెప్పేసింది. ఓకే, వాళ్ళ మమ్మీ లిస్ట్ చెప్తుంది చూడండి. రైస్, సాల్ట్, జీరా, టొమాటో, పొటాటో, ఆనియన్ ఎక్సెట్రా. Help Srinivas if he had missed any material and complete the list. Srinivas was surprised that while cooking boiled rice we need only two materials, raw rice and water. But for making biryani we need many materials. Okay, ikkada difference endante for cooking a biryani we need lot of materials. For normal rice we only needed what? Raw rice and water. Okay, that is the difference. To make different kinds of food we need different materials. These materials which are required to prepare food are known as ingredients. Discuss in groups some food items you like to eat and try to find out what ingredients are used to prepare them. Okay, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదైనా ఫుడ్ మెటీరియల్ చేయడానికి మనకు యూజ్ అయ్యే వాటిని ఏమంటారు, ఇంగ్రీడియంట్స్ అంటారు. ఓకే, ఇందాక తెలుసుకున్నాం కదా బిర్యానీలో ఏం కావాలి, రైస్ కావాలి, ఇవన్నీ చెప్పాం కదా. అలాగే ఇక్కడ కూడా ఎనీ ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేయడానికి వీ నీడ్ సమ్ ఇంగ్రీడియంట్స్. ఓకే, వెన్ యూ పర్చేస్ ప్యాక్డ్ ఫుడ్, బిస్కెట్స్ ఆర్ ఎనీ కూల్ డ్రింక్, యూ విల్ ఫైండ్ దేర్ ఇంగ్రీడియంట్స్ రిటర్న్ ఆన్ దేర్ ప్యాకెట్స్. ఓకే, మీరు ఎప్పుడైనా ప్యాకెట్ ఫుడ్ అంటే బిస్కెట్ ప్యాకెట్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏదన్నా కొన్నప్పుడు దానికి వెనకాల ఇంగ్రీడియంట్స్ అని రాసి ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ బిస్కెట్ కానీ పర్టికులర్ కూల్ డ్రింక్ కానీ చేయడానికి ఏమేమి యూస్ చేశారు, అందులో షుగర్స్ ఎట్లా ఉన్నాయి, యాడెడ్ ఫ్లేవర్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే తింటే ఫ్యాట్ ఎంత వస్తుంది, కార్బోహైడ్రేట్స్ ఎంత వస్తాయి, ప్రతి ఒక్కటి కూడా దానిపైన మెన్షన్ చేస్తారనమాట. Have you ever thought from where these ingredients come? Do you know we get vegetables and fruits from plants? Eggs, milk, meat from animals? Is there any other source you can think of? ఓకే, ఇక్కడ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయో మీకు ఐడియా ఉందా? మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మనకి ప్లాంట్స్ నుంచి వస్తాయి. ఓకే, నెక్స్ట్ అదర్ థింగ్స్, ఎగ్స్, మిల్క్, మీట్, ఇవన్నీ కూడా యానిమల్స్ నుంచి వస్తాయి. ఓకే, సమ్ ఇంగ్రీడియంట్స్ హ్యావ్ బీన్ లిస్టెడ్ ఇన్ టేబుల్ 3. ఫైండ్ అవుట్ ద సోర్స్ ఆఫ్ ఈచ్ ఇంగ్రీడియంట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్లాంట్, మార్క్ P, ఆర్ అన్ యానిమల్, మార్క్ A, ఆర్ సంథింగ్ ఎల్స్ మీన్స్ అదర్స్. ఓకే, ఇక్కడ టేబుల్ ఇచ్చారు, ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఇచ్చారు, ఐ మీన్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు. ఓకే, ఏదైతే ప్లాంట్ నుంచి వస్తుందో ఇంగ్రీడియంట్స్ దానికి P అని పెట్టాలి, యానిమల్ నుంచి వస్తే A అని పెట్టాలి, ఆర్ సంథింగ్ ఎల్స్ ఇంకా దేని నుంచి అయినా వస్తే O అంటే అదర్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి, కుకింగ్ ఆయిల్, హానీ, చిప్స్, టర్మరిక్ పౌడర్, సాల్ట్, డో, మీట్, రైస్, ఎగ్స్, షుగర్ అండ్ పీనట్స్. ఓకే, ఇవి ఏవి దేని నుంచి వస్తాయో ఇక్కడ ఇవ్వబడింది, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఓకే, in plants we eat different parts like leaf or spinach and coriander plants, flowers of cauliflower plant, fruit of tomato and drumstick plants. Identify the part of the plant eaten by us in the plants in given table. We get varieties of food materials from plants. In some plants we eat only some parts as food. In some we take entire plant as food. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ప్లాంట్లో డిఫరెంట్ పార్ట్స్ తింటాం అనమాట. ఓకే, ఒక ప్లాంట్లో లీఫ్ తింటాం, అంటే ఎగ్జాంపుల్ స్పినాచ్ కావచ్చు, కారిండర్ కావచ్చు. తర్వాత కొన్నిట్లో ఫ్లవర్ తింటాం, అది కాలీఫ్లవర్ ప్లాంట్. నెక్స్ట్
కొన్నిట్లో ఫ్రూట్ తింటాం, ఎగ్జాంపుల్ టొమాటో. ఓకే, కొన్నిట్లో డ్రమ్ స్టిక్స్ తింటాం. ఓకే, ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఓకే, డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రైట్ యూ మే బీ హ్యావింగ్ సమ్ డౌట్ అబౌట్ ద సాల్ట్. ఇట్ ఈస్ ఏ మినరల్ అండ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద సీ. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ గివెన్ ఇన్ ద టేబుల్ 4. యూ మే డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రైట్. ఓకే, మనకు సాల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈస్ ఫ్రమ్ ద సీ. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకి సాల్ట్? బేసిక్గా సీ నుంచి వస్తుంది. దాన్ని మనము కొన్ని మిషనరీలో వేసి దాన్ని సెట్ చేసి సాల్ట్ లాగా తీసుకొస్తాం అనమాట. ఓకే, డూ యూ నో టు మేక్ బిర్యానీ we use different types of ingredients such as ilachi, lavang, dalchini, biryani leaves, pepper, etc. They are called condiments, sugandha dravyalu, fragrant materials. To make kheer, cashew nuts, almonds, kismis, etc. are used. These are dry fruits. Condiments and dry fruits grow in particular places only. They are not available in large quantities, so they are expensive. ఓకే, మనం బిర్యానీ చేయడానికి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం. అందులో ఇలాచి, లవంగ అండ్ దాల్చిని ఉంటాయి అన్నమాట. ఓకే, వీటిని ఏమంటారు? ఇంగ్రీడియంట్స్ని సుగంధ ద్రవ్యాలు, ఫ్రాగ్రెంట్ మెటీరియల్. అండ్ అలాగే మనం ఖీర్ చేయడానికి ఏం కావాలి? క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్ అండ్ కిస్మిస్ కావాలన్నమాట. వీటిని ఏమంటారు? వీటిని డ్రై ఫ్రూట్స్ అంటారు అనమాట. ఇవన్నీ కూడా ప్రతి చోట ఇవి పెంచలేం ఈ చెట్లను. ఇవి పర్టికులర్ ప్లేసెస్లోనే దొరుకుతాయి అన్నమాట. కాబట్టి ఇవి చాలా కాస్ట్లీ, అంటే ఎక్స్పెన్సివ్. We use various parts of plants for our food. Leaves, roots, seeds and fruits of plants are widely used, whereas stems and flowers are not so widely used. We need several ingredients to cook different types of food. Whatever may be the source of ingredients, plants, animals or minerals, we use some in plenty, but others are needed only in little quantities. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఫుడ్ కోసం డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ని యూజ్ చేస్తాం అనమాట. లీవ్స్ తింటాము, రూట్స్ తింటాము, సీడ్స్ తింటాము అండ్ ఫ్రూట్స్ తింటాము. ఓకే, ఇక్కడైతే స్టెమ్స్ అయితే చాలా తక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాంట్స్ నుంచి వస్తాయి, యానిమల్స్ నుంచి వస్తాయి అండ్ మినరల్స్ నుంచి వస్తాయి. ఓకే, వై ఈజ్ ఇట్ సో? ఎందుకు ఇలా జరుగుతుంది? హౌ పీపుల్ డెవలప్ ఫుడ్ హ్యాబిట్స్. People living in one region usually share common food habits. You might have seen paddy fields in your village. Think, why is paddy grown mostly in our state? The geographical and climatic conditions are more suitable for growing paddy, so we produce more rice. Even though farmers grow various types of food crops, we generally use rice as staple food. ఇక్కడ చూస్తే మనము ఒక్కొక్క స్టేట్ వాళ్ళవి, ఒక్కొక్క రీజన్ వాళ్ళవి ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉంటాయి. మన ఊర్లో చూసినట్లయితే మనం రైస్ ఎక్కువ పండిస్తాం అనమాట. ఓకే, వేరే ప్లేసెస్లో వేరేవి ఎక్కువ పండిస్తారు. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క ఫుడ్ హ్యాబిట్ ఉంటుంది అనమాట. ఓకే, మన రీజన్లో ఎక్కువగా మనం రైస్ తింటాం అనమాట. ఎందుకంటే ఇక్కడ రైస్ పండించడానికి వాతావరణం సూటబుల్గా ఉంటుంది కాబట్టి మనం రైస్ తింటాం. అండ్ వేరే ప్లేసెస్లో వేరే ఐటమ్ వాళ్ళకి అలవాటు ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి మనం ఇక్కడ రైస్ని రోజువారీ ఫుడ్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ A variety of food items are prepared using rice. We eat more rice and rice products as compared to other cereals like wheat or maize. But in Rajasthan, maize and bajra and wheat is produced more than rice. So the main food in Rajasthan is chapati or roti instead of rice.
ఓకే, మనం ఇక్కడ ఏం చేస్తామంటే రైస్ని ఎక్కువ తింటాం అండ్ మన వెరైటీస్ కూడా అన్ని రైసే ఉంటాయి. వెరైటీస్ అన్నీ కూడా రైస్తో సంబంధం ఉన్న ఐటమ్సే ఉంటాయి. ఓకే, రైస్ పొంగల్ కావచ్చు, రైస్ పులిహోర కావచ్చు, బిర్యానీ కావచ్చు, అన్నీ రైస్ డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం రైస్ ఎక్కువ పండిస్తాం. వేరేజ్ ఇన్ రాజస్థాన్లో ఎక్కువ ఏం పండిస్తారు? మైజ్, బాజ్రా, వీట్. కాబట్టి అక్కడ ఫుడ్ ఏంటి? అక్కడ రాజస్థాన్లో ఫుడ్ ఏంటి? చపాతీ ఆర్ రోటీ. ఓకే, ఎందుకంటే అక్కడ రైస్ తక్కువ పండిస్తారు, సమ్ టైమ్స్ రైస్ పండించరు అక్కడ. ఓకే, దట్ ఈస్ ద రీజన్. Many times we hear people saying that I like this curry, I don't like that. This is not a good food habit. You should make a habit of eating all varieties of vegetable food items. This makes you strong and energetic. ఓకే, చాలామంది పిల్లలు ఏమంటారు, నేను ఈ కర్రీ తినను, ఆ కర్రీ తింటాను, నాకు ఇది ఇష్టం లేదు, అది ఇష్టం ఉంది అని చెప్పేసి పేరెంట్స్ని సతాయిస్తుంటారు, సరిగ్గా ఫుడ్ తినరు. దట్ ఈస్ ఎ బ్యాడ్ హ్యాబిట్, అదొక చెడు అలవాటు అనమాట. అన్ని రకాల వెరైటీస్ తింటేనే మనం స్ట్రాంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటామన్నమాట. ఓకే, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. Preparing food is an extremely important art and essential for life. There are many ways of preparing food. For cooking rice, rice is boiled. For making idli, rice rava is mixed with grinder. Dal and fermented that it is steamed. Potato chips are fried in oil. Some methods of cooking food are given in table 5. Fill in the food items. ఓకే, ఒక్కొక్క ఫుడ్ని చేయడానికి ఒక్కొక్క డిఫరెంట్ మెథడ్ ఉంటుంది అనమాట. మనం రైస్ కుక్ చేయడానికి రైస్ని బాయిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ పొటాటో చిప్స్ చేయాలంటే వాటిని బాయిల్ చేయాలి. ఓకే, టేస్టీ ఫుడ్. We usually say food is tasty and delicious, but how does food get its taste? The taste of food depends on its ingredients, method of preparation, and our cultural habits. Do you know the method of preparation of any food item? Joseph knows how to make tomato curry. Listen to him. Okay, tasty food ఎలా వస్తుంది? టేస్టీ ఫుడ్ ఎలా వస్తుంది అంటే మనం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని కలిపితే అది టేస్టీ ఫుడ్ తయారవుతుంది. అండ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. డిఫరెంట్గా కుక్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఒక్కొక్క ఫుడ్కి మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ జోసెఫ్ అనే వ్యక్తి టమాటో కర్రీ ఎలా చేయాలో చెప్తున్నాడు, చూద్దాం. ఐ లైక్ టమాటో కర్రీ. I learned how to make it from my father. To prepare it, we need 2 tomatoes, 1 onion, 2 green chilies, 1 red chili, turmeric powder, salt, oil, mustard seeds, black gram and jeera. First clean all the vegetables in water and chop them into pieces. Place a pan on the flame. Pour 3 spoons of oil. When oil becomes hot, put 1 spoonful of mustard, black gram and jeera. Then add green and red chili pieces and put a pinch of turmeric powder. Half a minute later, add pieces of onion and tomato. Then add some salt and close the lid. After 5 minutes, the tasty curry is ready. ఓకే, మనకు జోసెఫ్ టమాటో కర్రీ ఎలా చేయాలో చెప్పిండు కదా. ఓకే, అది ఫాలో అయ్యి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్, ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్ అంటే ఫుడ్ని ఎలా స్టోర్ చేస్తారు అని చెప్పేసి. The discussion about food will be incomplete unless we talk about food preservation. How do farmers protect rice from pests and insects after it is harvested? How is rice stored in your home? Why does curry get spoiled when kept out for a couple of days, but pickle stays fresh for so long? It is only because of preservation. For preserving certain food items, they are salted and dried. They are used when needed. In certain areas, dried fish is commonly used. Vegetables and meat are stored by drying and also pickled. Try to find out how vegetables are pickled at home. Find out the ingredients that help to preserve vegetables. Okay?
Salt and turmeric powder are used for preservation while making pickles. In coastal areas, it is common sight to see fish being smoked for preservation. Try to find out more about this process. What are the other food material preserved by this process? ఓకే, ఫుడ్ను స్టోర్ చేయడానికి ప్రిజర్వ్ చేయడానికి ఏం యూజ్ చేస్తారు? సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్, అంటే ఉప్పును పసుపును యూజ్ చేసి కలిపి పెడతారనమాట ఈ ఆవకాయలు ఇవన్నీ తయారు చేయడానికి. ఓకే, వాట్ వీ హ్యావ్ లర్న్ట్. ఓకే, మనం ఈ కంప్లీట్ చాప్టర్లో ఏం నేర్చుకున్నాం అనేది చూద్దాం. వీ గెట్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఫర్ కుకింగ్ ఫుడ్ వీ నీడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. వీ యూజ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ స్టెమ్స్, రూట్స్, లీవ్స్, ఫ్రూట్స్ అండ్ flowers as food. The taste of food is based on its ingredients, method of preparation and cultural practices of the region. Boiling, steaming, fermentation are some methods of preparing food. We use preservatives to preserve food for some time.